వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ రోజు నుండి అయితే రియల్ స్టోరీ కొత్త సిరీస్ అనేది అయితే స్టార్ట్ కాబోతుందన్నమాట. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసిరా దోస్తులు? అన్ని సిరీస్ ని ఎంత మంచిగా సపోర్ట్ చేసిరో ఈ సిరీస్ ని కూడా అంతే మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దోస్తులు. మీరు వేయవలసింది ఏం లేదు దోస్తులు, రియల్ స్టోరీస్ కాబట్టి ఖచ్చితంగా 4000 లైకులన్నా రావాలి. మరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేస్తూ ఉండండి, కామెంట్లు పెట్టండి ఎలా అనిపించింది ఏంటి అనేది, అలాగే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయండి. మరి ఏంటిది ఏం కథ అనేది మీకు కూడా తెలుసుకోవాలి, అది ఇది అని ఉంటది కదా దోస్తులు. సో రియల్ స్టోరీ అయితే ఈ రోజు నుండి మొదలైపోతుంది. మరి ఈ స్టోరీ ఈ కథ ఎట్లుండబోతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. అన్ని సిరీస్ కి ఎగిర్త పెట్టినట్టు తొందరపాటు పెట్టినట్టు ఈ సిరీస్ కూడా అట్లనే పెట్టకండి ప్లీజ్. జరిగింది జరిగినట్టు మీకు ముందుకు చూపించడానికే మేమైతే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం అన్నమాట. స్టార్టింగ్ నుండి అయితే చూపిస్తున్నాము. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, మీకు అర్థం కావడానికి అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా అర్థమైతది. సిరీస్ స్టార్టింగ్ లోనే ప్రాబ్లం ఉంటది, తర్వాత అయితే మెల్లమెల్లగా అర్థం అవుతూ ఉంటది, కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి. అమ్మా అమ్మా ఏంద్ర తల్లి, ఏమైందమ్మా నీరసంగున్నావు? వచ్చింది బిడ్డ, బాగా తాతన అయితలేదు, అందుకే పడుకున్నా. ఇగో నాన్న పొలం కాడికి పోయిండు బిడ్డ, బాంచను గా బియ్యం గడిగి పెట్టిన బియ్యం పొయ్యి మీద పెట్టి రాపో, ఆనొచ్చే వరకు అన్నం అవుతుంది. సరేది అమ్మా, నీకు పానం మంచిగా లేకపోతే ఏంది, నేను అన్ని పనులు చేస్తా. బడికి పోవా బిడ్డ ఇయ్యాలా? పోనమ్మా, నీకు జ్వరం వచ్చింది కదా, నేను బడికి పోతే నిన్నెవరు చూసుకుంటారమ్మా? సరే తీయవ్వా, ఇయ్యాల ఒక్కరోజు పోకపోతే ఏం కాత్తి. సరే అమ్మా, నేను అన్నం వండుతా, నువ్వు పడుకో సరేనా? సరే. పాపం అమ్మకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వస్తేనేమో అమ్మ ఎత్తది, అమ్మకు జ్వరం వస్తే మనమే చెయ్యాలి. ఏదో ఇంత ఆడపిల్ల పుట్టబట్టికే అమ్మ నీకు జ్వరం వచ్చింది, నేను పని చేస్తా నువ్వు వండుకో అని అనబట్టే. అయ్యో భగవంతా, ఈ నొప్పులతోటి వశమైతే లేదు. అయ్యో రామా, ఈయనన్నా అత్తే అయిపోవు గోలన్నది మందును. అరే ఇయ్యాల స్కూల్కి ఎందుకు పోలేదురా నువ్వు? నాకు కడుపు నొప్పి లేచిందిరా, అందుకే పోలే. అయ్యో అవునారా, నీది మరి ప్రైవేటు బడి కదరా, అల్లా పోకపోతే కొట్టరారా? డాడీ ఆల్రెడీ సార్కు ఫోన్ చేసి చెప్పిండురా రాడు అని. నువ్వెందుకు పోలేదురా? నేనారా, మా అమ్మ మా నాన్న పనికి వేర్రు, నేను బడి డుమ్మ కొట్టిన. ఓ లావణ్య కూడా పోలేనట్టుంది కదా. లావణ్య స్కూల్ కోలేదా? నేను పోలేదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి రేపటి నుండి ఇవాళ ఎందుకు పోలేదు నువ్వు? అమ్మకు బాగా జ్వరం వచ్చింది, అందుకే నేను పోలేదు. నువ్వెందుకు పోలే? ఓ బుద్ధి కాలేదు, అందుకే పోలేదు. మన సారు కొడతాడు మళ్ళా స్కూల్ పోకపోతే. ఏం కాదు, నేను సార్కు చెప్తా. మా మమ్మీకి బాగా జ్వరం వచ్చింది, అస్సలకే లేత్తలేదు. మీరు గవర్నమెంట్ బడోళ్ళే గంత భయపడుతుర్రు, నేను ప్రైవేట్ బడికి పోయేటోన్ని నేను అస్సలకే భయపడతలేను కాదురా. నీకేంద్రా, మీ డాడీ చెప్పిండు మాకు, మా డాడీ మా అమ్మ చెవ్వలు చెప్పరు. మాది గవర్నమెంట్ బడైనా కూడా బాగా కొడతారురా బడికి రాకపోతే. మా మ్యాథ్స్ సార్ ఉంటాడు, పిర్రల పొంటి సంపుతా అంటే పిర్రలు మొత్తం ఉబ్బుతాయి. నేనైతే ఒక్క దెబ్బ తినది, మంచిగా చదువుతుంది, అన్నిట్లల్లా మస్తు మార్కులు తెచ్చుకుంటది. నాకే మార్కులు రావు, నేనే చదవా. చదివితే ఏమైతుంది? మన అమ్మ నాన్నకు స్తోమత లేకనే మనల్ని గవర్నమెంట్ బళ్ళు వేసిర్రు. వేసినప్పుడు మనం మంచిగా చదువుకోవాలి కదా, వాళ్ళ పేరు నిలబెట్టాలి కదా. నువ్వెందుకు చదువు? ఊకే బడి దుమ్మ కొట్టుకుంటుంటావు, బడికి చక్కగా రానే రావు. నేను క్లాస్ లా ఫస్ట్ ర్యాంకర్ని. తెలుసు తెలుసు గాని నేను నీకే ర్యాంక్ వస్తది? నాకు 3rd 4th వస్తది. అవునా, సరేలే, నాకు పనున్నది, ఎవరిదో గొంతిన పడుతుందని బయటకు వెళ్ళినా. మా మమ్మీకి జ్వరం బాగా వచ్చింది, పాపం బియ్యం పెట్టినా. వంట చేయచ్చా లావణ్య? చెయ్యొచ్చు, బియ్యం పెడతా గాని కూర అండరాదు. నాని ఏం చెప్తానో బిడ్డ?
ఏం లేదు మమ్మీ. పడుకుందు పా కాసేపు. లావణ్య మీ మమ్మీ అలా బయట కనబడతలేదు, ఏమైంది మమ్మీకి? ఆంటీ మా మమ్మీకి బాగా జ్వరం వచ్చింది, మా మమ్మీ లేస్తలేదు. అయ్యో జ్వరం వచ్చిందా? మరి డాడీ లేడా? టాబ్లెట్ వేసుకుందా లేదా? డాడీ పొలం కాడికి పోయింది ఆంటీ, ఇంకా వచ్చినాక తెమ్మంటది. ఆహా సరే సరే, అందుకే స్కూల్ పోలేదా నువ్వు? అవునా ఆంటీ? సరే పో, మమ్మీ దగ్గర ఉండు పో, బాగా జ్వరం వచ్చింది అంటున్నావు కదా. వెళ్తున్నా. ఏనా నేను నడు, ఇంట్లోకి నడు. నువ్వు కూడా పడుకోలేదా అరయ్యల్లా? పోలే, నీకేమైందిరా? నాక బాత్రూమ్ వచ్చినట్టు అయితాంది, అత్తలేదు. అట్లా కూడా అయితే పడెగ్గొడతారా పిల్లగా? మరి ఏం చేయాలి? సరే సరే తీ. ఏమైందే సరోజా, పడుకున్నావు? ఏం లేదయ్యా, పెయ్యి ఎంత కాలుతాంది, అస్సలకే సాతనైతలేదు. లేచి కూసుంటే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, అందుకే నేను పడుకున్నా. అయ్యో బిడ్డ బడికి పోయిందా మరి? వాడికి పోలేదు ఇయ్యల్లా. అమ్మ నీకు సాతనైతలేదు కదా, ఇంటికన్నే ఉంటానన్నది బిడ్డ. అన్నం వండింది కానీ కూర ఏం లేదయ్యా, ఏం వేసుకొని తింటావు? నువ్వు అన్నం తర్వాత తినేది గాని నీకెందుకు అప్పటిదప్పుడే జ్వరం వచ్చింది? మరి డాక్టర్ ను పిలిపిస్తా. లవ్వులు, అరే నాని లవ్వు, ఏం చేస్తున్నావు బిడ్డ? డాడీ ఏం చేస్తున్నావు అవ్వా? ఏం లేదు డాడీ, అన్నం అయింది, అన్నం కింద పెట్టినా దించినా, మరి టమాటాలు కోస్తున్నా. మమ్మీకి జ్వరం వచ్చింది కదా, టమాటాలు కోస్తే నువ్వు వచ్చినాక వండుతామని టమాటాలు కోస్తున్నా. బంగారు తల్లి, నువ్వు పని చేస్తున్నావా బిడ్డ? మమ్మీకి మంచిగా లేకపోతే ఎవరు చేస్తారు డాడీ? మమ్మీని హాస్పిటల్ తీసుకొని పో. ఓ డాక్టర్ ని రమ్మంట బిడ్డ, 2 సూదులేసి గోళీలు ఇయ్యమంట. మమ్మీకి జ్వరము తక్కువైతది, సరేనా? సరే డాడీ, ఫోన్ చేయి డాడీ డాక్టర్ కి. చేత్తా. హలో డాక్టరు, ఏడున్నరే? నేనే. ఒకసారి ఇంటికి వస్తారా? ఇగో మా భార్యకు బాగా జ్వరం వచ్చింది. సరే జల్ది రారి, వస్తుండట తీ బిడ్డ. మరే మమ్మీ ఏమన్నా తిన్నదా? ఏం తినలేదు డాడీ, నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఏమన్నా పండ్లు కొనుకొస్తావా? పైసలు ఎందుకు బిడ్డ? పండ్లకు. ఇక్కడ పండ్లేం దొరుకుతాయి గాని అప్పటికి గా సాయన్న పోతాడు. సాయన్నను నేను తీసుకురమ్మంట తీయి అక్కడ. సరే డాడీ, నేను గల్ల చెట్టుకు జామకాయలు ఉన్నాయి కావచ్చు, 2 తెంపుకత్తా. ఆమెను అడిగి మమ్మీకి వినిపిద్దాం. సరే పోయిరాపో. బంగారు తల్లి ఇంత చిన్నప్పుడే పని చేస్తాంది, వాళ్ళ అమ్మకు సాతనైతే లేదు అనంటే. ఆడపిల్ల అంటే ఏమనుకున్నావయ్యా? అది పుట్టినప్పుడు బాధపడుతుంది. అయ్యో నాకు ఆడపిల్ల పుట్టే ఫస్ట్ మొగోడు పుడితే అయిపోవు అని బాధపడ్డవా లేవా? ఇప్పుడు చూడు బంగారు తల్లి ఎంత పని చేస్తాందో. అట్లా అనుకున్నా గాని నా బంగారు తల్లిని నేను కాదనుకుంటానా అనే. నువ్వేనాయే ఫోన్ చేసింది? నేనే. రాత్రి మంచిగానే ఉన్నది, ఇక పొద్దుగా లేచే వరకు ఫుల్ జ్వరం అందుకున్నది, మొత్తం లేత్తనే లేదు, కూసుంటే కళ్ళు తిరుగుతున్నాయి అని అంటాందే. ఒకసారి చూడు. చూత్తా. అమ్మో జ్వరం ఫుల్ ఉన్నది కదా, జ్వరం బాగానే ఉన్నది. 2 ఇంజెక్షన్స్ వేసి టాబ్లెట్స్ అయితే ఇస్తా. అన్నం ఈరోజు పెట్టకుర్రి, ఏదన్నా ఇంత ఉప్మానో రొట్టెనో వేసి పెట్టుర్రి మీకు. సరే డాక్టర్. ఇప్పుడు ఏదన్నా తినిపించి ఒక గోలు వేయుర్రి, మధ్యాహ్నం వేయుర్రి, సాయంత్రం వేయుర్రి. తక్కువ కాకపోతే రేపు టెస్ట్ చేద్దాం. సరే నేను పోయేస్తా. మళ్ళీ ఏదైనా బాగా జ్వరం వచ్చేది ఉంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి చూస్తా. సరే డాక్టర్. ఏం కాదే, తక్కువ అవుతుంది, టెన్షన్ పెట్టుకోకు, సరేనా? కాసేపు నిద్రవో. బిడ్డ జాంకాయలు తెత్తా అని పోయింది, తెచ్చినాక తిన్నాక గోలేసుకుందువు. సరే గాని మీరైతే టమాటా కూర వండుకోపోర్రయ్యా. నువ్వు వండుతా తీయి. బిడ్డ కూడా ఏం తినలేదు పాపం. సరే నేను వండుతా. బిడ్డ అత్తే జాంకాయ తెస్తే నాకు విలువు. సరే. ఏమైందే సరోజా, బాగానే వచ్చిందానే? డాక్టర్ వచ్చి సూదులేసినా? వేసిండు ముత్తక్క, వేసిండు. ఇక గోళీ ఏదన్నా తిన్నాక వేసుకోమన్నాడు. మమ్మీ జామకాయ వాళ్ళ చెట్లకు మీదకున్నాయి మమ్మీ, ఒకటే అందింది, తెంపుకొని వచ్చిన. ఇది తిను మమ్మీలే. తింటా తీ బిడ్డ, నువ్వు కూడా ఏం తినకపోతివి గా షాకు దేపో, నీకింత ఓషిత్తా. అయ్యో మమ్మీ, నేను అన్నం తింటా మమ్మీ, నేను తొక్కేసుకొని అన్నం తింటా గాని నువ్వు ఈ జామకాయ తిను మమ్మీ. తింటా తీ.
అట్లెట్లా వచ్చిందే జ్వరం? నిన్న మాతోటి కూర్చొని బీడీలు వేసుకుంటా మంచిగానే ముచ్చట పెట్టుకుంటూ ఉంటివి. ఓ వదినా, జ్వరం వచ్చిందా? అవును వదినా, ఇదేం జ్వరం పాడైందో, నా జీవితంలో ఇటువంటి జ్వరం ఎప్పుడు రాలేదు. అవ్వా పెయ్యంత సురుకు సురుకు మన కొడుతుంది, ఇట్లా కూసుంటేనే అంత తిప్పి పడేసినట్టు అవుతుంది. మన తిన్నవో లేవో తెల్లారిన నుండి. ఏది తినలే బిడ్డే, బియ్యం పెట్టింది పాపం. ఇక మీ అన్న కూర వండుతాండి ఇప్పుడే. నువ్వు అన్నమేం తింటావు గాని తూకుమమా పోయివనే నీ వందవు. మరి నేనన్న పోసియల్లానే. ఏ అద్దు ముత్తక్క, నాకు ఇప్పుడు ఏది తినబుద్ధి అయితే లేదు. ఈ జాంకాయ తిని ఓ గోలేసుకొని సప్పుడేక జరసేపు పంట. మరి పంట నన్న జ్వరం విగ్గుతుంది కావచ్చు. ఇప్పుడే డాక్టర్ వచ్చి అయితే సూదులేసిపోయిండు. మమ్మీ నీకు తక్కువ అయితే డాడీ డాక్టర్ రమ్మని సూది వేపించిండు కదా, నీకు తక్కువ అవుతుంది. నువ్వు అస్సలకే బాధపడకు, సరేనా? తిను మమ్మీ, జాంకాయ తిను. ఇంత తీ బిడ్డ. తినే పొల్లా తిను. తిని ఓ గోలి వేసుకొని పండు జరసేపు. ఒక్క రోజుకి ముఖమంతా ఇగ్గుకపోయింది వదిన. నిన్న మాతోటి కూసుంటివి, మంచిగానే ముచ్చట్లు పెడితివి. తెల్లారు లేచే వరకు ఈ జ్వరం పాడుగాను. జ్వరం అందుకున్నదా? అవును వదిన, వశం అయితే లేదు. కాళ్ళు అన్నీ చేతులన్నీ సులుకు సులుకు పోసినట్టు అవుతుంది. అబ్బా ఇదేం పొడుసుడో గాని. ఇక గట్లనే ఉంటదే జ్వరం వస్తే ఎక్కల లేని రోగాలు వచ్చి మీద పడతాయి. తిని జరసేపు గోలేసుకొని పండుకో. నువ్వు మళ్ళా సాయంత్రం వత్తం తియ్యి. సరే ముత్తక్క. ఆయే ఈ జాంకాయ అన్న తిందాం. పాపం పోరి ఒక్క రోజుకే అంత ముఖం అంతా ఎట్లనో అయిపోయింది కదనే పుష్ప. అవును, సరోజ ముఖమంతా ఘోరంగా అయిపోయింది. ఇక ఎవరికైనా గట్లనే తీ ముత్తక్క. జ్వరం వస్తే గట్లనే ముఖమంతా గుంజుకత్తది. తిన్నవా నువ్వు? నా తిండి పాడుగాను మా తిన్ననే తిన్నా. మరి ఇటు చెట్టు కింద నన్ను కూసుందామని వచ్చినా ఎవరు లేరు అని దాని ఇంట్లోకి పోయినా. పోయే వరకు ఇక పాపం జ్వరం వచ్చినట్టుంది. బిడ్డ జాంకాయ పట్టుకొని పోతాంది. పండ్లు ఏం లేనట్టున్నాయి, అందుకే జాంకాయ తెంపుకొచ్చి ఇచ్చినట్టున్నది. లావణ్య లావణ్య ఎంత మంచిదో. వాళ్ళ అమ్మకు జ్వరం వచ్చిందని అన్ని పనులు ఎత్తాంది పిల్ల. ఇక మరి తల్లికి కట్టం వచ్చినప్పుడు పిల్లలు ఏకపోతే ఎవరు ఎత్తరే? సరే తీయే, ఇక పోతానా. సేపు వండనన్న వంట పండుడు పాడగాను నిద్రే రాదు నాకు. అట్లా బొర్రుడే అలా వండి. సరే సరే. ఓ పిల్ల, నువ్వు కూడా బడికోలేదా ఇయ్యల్లా? ఓ పోరి, కర్రోడా అంటున్నావు. నువ్వు అంత తెల్లగున్నావా? నువ్వు నాకంటే ఇంకా జీడిత్తు లెక్కనే ఉంటివి. నేను సార్కి చెప్తావు రేపు స్కూల్లా. ఇగో బడే కొట్టి ఊరంతా తిరుగుతుందని చెప్తా. ఓ తీట పోరగాళ్ళు, బడికి పోలేదా అయ్యల్లా? అవురా పడా, నువ్వు అంత తెల్లగున్నావురా? నేను తెల్లగున్న తియ్యి ఈ పిల్ల కంటే. ఈ పిల్ల నాకంటే మసి బొగ్గులు ఎక్కువ ఉన్నది. ఇద్దరే ఉన్నారు తియ్యి. ఇద్దరు గదే కర్రగా పాడైర్రు. గీ చెట్టు కింద ఏం చేస్తారు మీరు? బడికి పోక బడెగొట్టి తిరుగుతున్నారు. రేపు అత్తపా, మీది గవర్నమెంట్ బడే కదా, వాళ్ళకచ్చి మీ సంగతి చెప్తాపా. ఇప్పుడే వచ్చిన, అందుకే బడికి పోలేదు. ఈ పోరన్ పేరు చెప్పు. మీరిద్దరు సేమ్ క్లాసా? సేమ్ క్లాసు. ఈ పోరన్ పేరు చెప్పు నువ్వు రేపు. చెప్పుతావు. చెప్పినవుతి చిప్పి రెంటికలు పెట్టుకొని. అదే ఉన్నది ఈమె. అగో పోరడు, నువ్వే పోరివి. ఈచ పోరడు. ఆవు పిల్ల, నేను రేపు బడికత్తావు. అచ్చి చెప్పు. అవును, లావణ్య బడికి పోయిందా? అలా అమ్మకు జ్వరం వచ్చింది పిల్ల, బడికి పోలేదామే. పోలేదా? అమ్మయ్య, ఆమె డుమ్మ కొట్టింది, నేను డుమ్మ కొట్టినా. మంచిగానే డుమ్మ కొట్టిరు పో. మమ్మీ, నీ ఒళ్ళు కొంచెం అట్లనే కాలుతుంది కదా మమ్మీ, ఇంకా తక్కువ కాలేదానే నీకు? ఏమో బిడ్డ, ఒళ్ళంతా ఘోరంగా కాలుతాంది. అంత సాతనైతే లేదు, నీరసంగా ఉన్నది. అట్లనే ఉంటది తీయే జ్వరం వస్తే. జ్వరం వచ్చిందంటే తక్కువ కావడానికి 2 రోజులన్నా పడుతుంది. దానికి మందేయాలన్నవయ్యా నువ్వు. మందు వేయద్దా? నేను వేసుకుంటా తీ. రేపు ఎవరినన్నా ఇంకొకళ్ళని పట్టుకొని పోయి నేను మందు వేసుకుంటా, అన్ని వేస్తా. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు. పొలం గురించి నీకెందుకు టెన్షను? నీకు జ్వరం అయితే తక్కువ గాని. తక్కువ కాలేదు కదా, నేను రేపు కూడా బడికి పోను. అయ్యో
అయ్యో బంగారు తల్లి, నువ్వు బడికి పోతే ఎట్లా బిడ్డ? నువ్వు అసలే మంచిగా చదువుతావని సారు మేడం నిన్ను మెచ్చుకుంటారు. నాకు జ్వరం వస్తే నువ్వు బడికోకుండా ఉంటే నీ చదువు అంతా పోతుంది బిడ్డ. ఏం కాదు బిడ్డ, బాంచను రెబ్బో. నేను మెల్లగా లేచి పని చేసుకుంటా. కొంచెం పొద్దుగాలటికి ఇయ్యాలటికి ఇక్కడిప్పటికి అయితే అలకానే ఉన్నది. సరే మమ్మీ. మంచిగా చదువుకోవాలి బిడ్డ. మంచిగా చదువుకొని నువ్వు నాన్న పేరు అమ్మ పేరు నిలబెట్టాలి. జాబు తెచ్చుకోవాలి బిడ్డ. సరే మమ్మీ. నాకేమో పైసలు పెట్టి నిన్ను చదివిపిచ్చే అంత లేకపాయే. ఏదో ఉన్నంతలా చదివిపిస్తావు బిడ్డ. ఇదే గవర్నమెంట్ బల్ల చదువుకుంటా నువ్వు మంచిగా చదువుకోవాలి. సరే మమ్మీ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నవే ఇప్పుడు? నేను మంచిగానే చదువుకుంటా, నువ్వు బాధపడకు. అమ్మకు ముందు జరిగేటివి కూడా ఇప్పుడే ఆలోచించుకొని అమ్మ అన్ని టెన్షన్ పెట్టుకొని మాట్లాడుతుంది. మమ్మీ, ఏం టెన్షన్ తీసుకోకే. ఫస్ట్ నీకు జ్వరం తక్కువ గాని డాడీ వంట చేస్తాడు. నువ్వు చిన్న చిన్నగా పని చేసుకో. నేను రేపు స్కూల్కి పోయి వచ్చినాక మళ్ళీ బోల్ తోముతా, బట్టలు విండుతా. సరేనా? నువ్వు బోల్ బట్టలు విండకు. సరే సరే బిడ్డ. మమ్మీ నిద్ర వస్తుంది. పండుకో బిడ్డ, పండుకో. పండుకోరా నాని, పండుకో. ఏం ఆలోచిస్తానువే, నువ్వు కూడా పండుకో. నాకు నిద్ర అస్సలకే అత్తలేదు గాని ఏమయ్యా, నిన్నొకటి అడుగుతా, చెప్తావా? చెప్పే, ఏమైంది? నాకేదన్నా అయితే మన బిడ్డను నువ్వు మంచిగా చూసుకుంటావా? పిచ్చా అనే నీకు? నీకేమైతుంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీకేం కాదు, నువ్వు మంచిగానే ఉంటావు. జ్వరం వచ్చినంత మాత్రాన ఏదో అవుతుందని నువ్వు టెన్షన్ పెట్టుకొని అదవుడెందుకే? అట్లా కాదయ్యా, చెప్తా అన్నా అట్లా అడుగుతా అన్నా నాకేం కాదు గాని. నేనున్నంత వరకు నీకేం కాదు, మన బిడ్డకేం కాదు. మీ ఇద్దరిని కంటికి రెప్పలెక్క నేను కాపాడుకుంటా గాని నువ్వైతే పండుకో. రేపు మందు ఒక్కొని ఎట్లా చల్లుతావయ్యా? కైకిలు పెట్టుకుంటే వాడు పైసలు అడుగుతాడు. నేనే మెల్లగా షేన్ల కత్తా. అద్దద్దు, నువ్వేటచ్చుడు అద్దు. నీకు జ్వరం అయితే తక్కువ గాని రేపు కాకపోతే ఏళ్ళుండేద్దాం మందు గాని పొలానికి. సరే సరే అని అవి బియ్యపిండితోటి అట్లు పోసిన 2 తిని పో బిడ్డ. బల్లే మంచిగా పెడుతుర్రా మధ్యాహ్నం అన్నం? మంచిగానే పెడుతుర్రు మమ్మీ. నేను ప్లేటు బ్యాగులో పెట్టుకొని పోతా. పో బిడ్డ. సరే పో. నీకు జ్వరం తక్కువైందా మమ్మీ? కొంచెం అల్కానే ఉంది బిడ్డ. రాత్రి వన్న కదా, పన్నాక లేచినాక అల్కానే ఉన్నది. ఆడేడి మమ్మీ? డాడీ ముఖం కడుగుతాడు బిడ్డ, ముఖం కడుగుతాడు. ఎల్ల పొలం కాడికి పోతాం కావచ్చు. నువ్వు వచ్చే వరకు మా అత్తం గాని. సరే మమ్మీ, నేను తింటా. అట్లు టైం అవుతుంది. తినుపో. మెల్లగా తానం చేద్దాం. తాయా పోయల్లా? వద్దు గాని జ్వరం ఎట్లున్నదే? కొంచెం తక్కువ అయిందా? తక్కువైంది. కొంచెం పానం అనేది హుషారు అయింది. నేను కూడా అత్తపాయ్యల్ల పొలం కాడికి అన్నం వండుకొని ఇంత కూర వండుకొని పోదాం. మందు జల్దువు. ఎంతసేపు అవుతుంది? ఎకరమేనాయే జల్దే అవుతుంది. మళ్ళా మధ్యాహ్నం వరకు రావచ్చు ఇంత తిని అన్నే. అరే, నీకు పానం మంచిగా లేదేమో అద్దు అనంటే ఈయనవేందే? ఏం కాదు పా, నా పానానికి ఏమైంది పా? సరే బిడ్డ ఏది స్కూల్కు పోయానా? ఇంకా పోలేదయ్యా. అట్లు పోసినా తినిపోరా నానిగా అంటే తింటాంది. మరి నీకు సాయి పోసుకొచ్చిత్తా, స్నానం చేస్తా. బిడ్డ బడికి పోని. సరే పోసుకరాపో. దీనికి పానమేం మంచిగా లేదు అద్దు అనంటే ఈయనది ఆడికొచ్చి ఏం చేస్తుందో మరి. బోట్ల పొంట ఆయన కళ్ళు తిరిగి పడిపోతే ఎట్లా పాడైంది ఇది? ఎప్పుడే అస్సలకే అయినది. ఇగో నేను తాగుతుంది మరి. జల్ది తానం చేయిపో. అన్నం అండకుంటామనైతే ఇయ్యి. గవ్వే అట్లు తిని పోదాం. మధ్యాహ్నం వచ్చినాక అండుదువు. నేను సల్లుడు అయిపోయినాక నిన్ను ఇంటికి పంపిస్తా. అంటావా? జల్ది పోదాంపా. సరే, తానం చేసి వస్తావు. చేయిపో. డాడీ, నేను స్కూల్ కు పోయేస్తా. సరే నాని, మంచిగా పోయి మంచిగా చదువుకో బిడ్డ. సరే. అట్లు తిన్నావా? తిన్నా డాడీ, 2 తిన్నా. సరే బిడ్డ, మమ్మీ నేను పొలం కాడికి పోతాము. పోయి మమ్మీ తొందరనే వస్తుంది గాని నువ్వు సాయంత్రం వస్తావు కదా, అప్పటి వరకు మా అత్తం గాని. సరే డాడీ, పోతున్నా. బాయ్. బాయ్ బిడ్డ. బంగారు తల్లి, మంచిగా చదువుకో. సరే బంగారు తల్లి.
బుద్ధిగల్ల తల్లి, నా గుణమే వచ్చింది నా బిడ్డకు. ఏమైంది వదినే, పానం అలకగా అయిందా? కొంచెం ఇక నిన్నటికి ఇలాంటికి అలకానే అయింది వదిన. ఏమైంది ఒక్కదానివే కూర్చున్నావు? ఇప్పుడే పని తీరింది, ఇక పిల్లగాడు బడికి వేండు, ఇట్లా కూసున్న వదిన. ఎటు పోతున్నావు? పొలం కాడికి పోతున్నా. ఇయ్యాల మీ అన్న మందు చల్తాడట, మందంది అద్దా వదిన? అందిస్తావు గాని ఈ పానమే మంచిగా లేకపాయే, ఆ ఎండకు పోయి నిలబడతావా ఏంది? ఏ నెరవావుడు ఏమున్నది, ఎకరమేనా ఏ జల్దే అయిపోతుంది. ఇక అయిపోయినాక ఆయన ఉంటూ ఉంటాడు, నేను అత్తా మెల్లగా. ఇంకా వంట చేయలే, ఏం చేయలే. ఇక అన్నం తినబుద్ధి అయితే లేదని అట్లు పోసిన బియ్యపు పొండితోటి ఇక నా బిడ్డ 2 తినివేయింది. ఇక మేము తిన్నాం ఇప్పుడే, ఇక పోతాం. సరే సరే తీయి. గదే మరి నువ్వు ఇంటికాడనే ఉంటావు కావచ్చు ఇయ్యాల నేను అనుకుంటానా. ఇక జ్వరం లేదు కదా, ఇన్ని ఆకనరా నానబెట్టుకుంటా అని నేను అనుకుంటానా. ఇక నానబెట్టుకొని చెయ్యి. ముత్తక్క అల్లోలీలో లేరా? ఉన్నారు గాని నువ్వు ఇంత బిడ్లు ఎత్తవాయే, నీతోటి ఇంత సోపతికి కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అదే గాని అత్త జల్దీ అత్త, నానబెట్టుకో. 2 గంటలలో రానా? 12 వరకు అత్త. సరే సరే వదిన. ఏమయ్యా? చెప్పులు వేసుకోవా అనే, చెప్పులు వేసుకొని ఇంటికి తాళం వేసినాడు. వేసుకుంటా. తిన్నవాయే అన్న మరి? ఇక తినుడు అంటే గవ్వేందో అట్లు పోసింది బియ్య పిండితోటి, ఇక అవే తిన్నా. అశోకు ఫోన్ చేస్తాండా, మంచి ఉన్నాడట్నా? ఇక దుబాయ్లోనే ఉంటాడట్నా? ఏంది ఇటు రాడట్నా? అత్తడే ఇక దసరా వరకు అత్తడు కావచ్చు. పోయి 2 ఏళ్ళు అయితలేదా? ఇంకెక్కువ అవుతుంది. 2 ఏళ్ల కంటే ఎక్కువైతుంది. ఇంకా ఏం కొంటారట, ఇంకా ఏం సంపాదిస్తారట? ఒక్కడే కొడుకాయే, ఉన్నది చాలదట్నా కొడుకు? ఇక సారుడు ఎందుకు చాలదు గాని, ఆయనకు పొలం పనులు రావు, నాకు రావు. ఇక కౌలుకే ఇస్తాన్నాం గాని ఇక ఇక్కడ ఉండి అట్టిగా ఏం పని చేసుడు? అక్కడైతే ఇంత పని వచ్చింది, ఉండే చేసుకో ఉంటాం. ఇన్ని రెక్కలు ఆడిన రోజులు చేసుకుంటే తర్వాత కొడుకు ఎదుగుతాడు, ఎదిగినాక ఇంటికాడు ఉండొచ్చు అని ఆయన బాధ. అయితవాయే గాని నువ్వు పోత అయిపోగదనే. నేనెందుకు పోతావా? నా బిడ్డకు ఎకరం చాలదా? ఎకరం ఉండే, ఇటు రోడ్డుకి 20 గుంటలు ఉండే. నా బిడ్డ ఒక్కతేనాయే, నా బిడ్డకు మాజాలు. అంతేనా? నా బిడ్డకు సంపాదించాలని ఏం లేదవ్వా. ఏదో మాకున్నంతలో చూసుకుంటా ఆమెను చదివిపించుకుంటాం. నా బిడ్డ దొరసాన్ లెక్కుంటది. అప్పటి వరకు నా బిడ్డను కట్నం లేకుండానే చేసుకుంటారు. ఎట్లా చేసుకున్నా మాకున్న ఎకరం 20 గుంటలు ఆ పిల్లకేనా తర్వాత. అంతే గాని సరే తీవది, నా ఇంటి మొగై చూడు, పొయ్యత్తం. పోయిరారి. పాపం గింతరి కాముండరు, ఎప్పుడు పొలం పనులకే. నాకేమో పొలం పనులు రావు, మా ఆయనకు రాకపాయే. ఇక మా ఆయన దుబాయ్కి పాయే. నేను ఈ మందు జల్లుతా సరేనా? అయిపోయిన కొద్దీ తట్టలా నాకు అందియ్యి. చెట్టు కిందనే ఉండు, వాటంతా ఎండగొట్టి పాడైతాంది. నేను పిలిచినప్పుడు ఇంకో దాంట్లో పట్టుకొని రా సరేనా? సరే. గదే మరి ఏం తినకపోతివి? ఆ అట్టు కూడా ఒకటే తింటివి, మళ్ళంతా ఎట్లనో అయితది. ఆడ ఊసో చెట్టు కింద నేను పిలిచినప్పుడు రా. సరేనయ్యా, పో, నువ్వైతే చల్లుపో. వల్ల ఈయన అన్నట్టే నిజంగానే పెయ్యంతా బేకారున్నది. సాతన్నే అయితలేదు గాని పాపం ఒక్కోడు చల్లుకుంటాడు. ఎందుకు అని వచ్చిన ఆయన నిలబడితే నేను నిలబడితే ఎట్లా? చేతికొచ్చిన పంట పోతుందాయే. భగవంతా, రామా, శంకరా, అన్నదమ్ములు లేకపాయే, అవ్వాయ్య లేకపాయే. నా బతుకు ఎటు పోకుండా అయిపాయే. నా దగ్గరకు వచ్చి ఎవరు ఉండకుండా అయిపాయే. ఏదో అట్లయినందుకు నా భర్త అయితే మంచోడు దొరికిండు, నన్ను ఇంత మంచిగా చూసుకుంటాండు. నంతలా బతుకుతాను ఆ దేవుని దయ వల్ల. తట్టలదే అత్తన్నయ్యా. ఆడ తట్టున్నది, మళ్ళాళ్ళింత నింపుకరాపో. జల్దీ జల్లుతా. సరేనయ్యా. ఇక సల్లుడు అయిపోయింది. నేను ఆ కూరగాయ చెట్ల కాడికి పోతా, పోయి మందు వేసి ఇంటికి వస్తా. నువ్వు మెల్లగా ఇంటికి పోయి అన్నం కూర అండుపో నేను వచ్చే వరకు. నేను కూడా అత్తపాయ్యా. ఆ కూరగాయ చెట్లకు ఇద్దరం కలిసి మందేద్దాంపా, జల్దీ అయిపోతుంది. బాగానేనానే, కొంచెమేనాయే ఉన్నది. నీకు అసలే జ్వరం వచ్చింది, ఎండలా ఎందుకు పాడైంది? ఎండ బాగానే కొడుతుంది. పో నువ్వు ఇంటికి పో. నేను మెల్లగా మందు వీటికి జల్లి అత్తపో. అన్నం వండపోతివి, కూర వండపోతివి, పొయ్యి అండుపో. సరే తీ మరి, జల్దీ రా అయ్యా.
ఏమైంది అంత మోసపోసినట్టు మాట్లాడుతున్నావు? ఏమోనయ్యా చట్టిగానే మోసొత్తాంది. అవ్వా ఈ మోసపాడుగాను. సరే తీపో జల్ది పో. సరే. ఇలా పో నడుచుకుంటా. ఎవరన్నా బండి కలిపితే మనోళ్ళు కలిపితే ఎక్కువ. ఎందుకు గాని దీనికి ఎప్పుడు ఇట్లా కాలేదు, ఎందుకు ఇట్లా అవుతాందో. ఉన్నా పని 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 గింత రికాం లేకుండా పని చేస్తుంది. పొలానికి తప్పితే బీడీలు, బీడీలకి తప్పితే పొలము, కైకిళ్ళు. అందుకే అంత డీలా పడిపోయినట్టు అయిపోయింది. చెప్పులు ఏడిచిన నేను. చెప్పులు వేసుకొని వాళ్ళు ఇంతేమన్నా ఉన్నదో మందు పట్టుకొని పోతా. అవ్వా అయ్యా ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది. అంత మోసొత్తాంది. గుండె అంత బరువు అవుతుంది కదా. అవ్వా అయ్యా ఎండగా అయ్యింది. అవ్వా అటు ఇటు అయితే ఇంటికి వచ్చినవ్వా. అవ్వా అయ్యా ఎందుకు ఇట్లా అవుతుంది? అంత మోసొత్తాంది. అమ్మా అయ్యా అమ్మో ఎండకాయ ఎట్లా వదినా, ఓ వదినా. అయ్యో ఓయవ్వా గుండె అంత బరువు అవుతుంది. గుండెలో నొప్పి వచ్చినట్టు అవుతుంది. ఏంది? అయ్యో అమ్మా నొప్పి బాగా వస్తుంది కదా. వదినా వదినా. అయ్యో గివ అదినేంది పొలం కాడికి పోయినట్టు పోయింది. ఏమైంది? ఎలా వచ్చింది? పొలం కాడికి పోకు అంటే ఇనకపాయే. వదినా వదినా. అయ్యో వదినకు శ్వాస ఆడతలేదు కదా. చచ్చిపోయిందా ఏంటి? వదినా ఓ వదినా. వదినా ఏమైంది వదినా? అయ్యో గుండె కూడా కొట్టుకుంటలేదు కదా. ఏమైందే? ఓ ముత్తక్క ఇగరా ఇగరా. పొలం కాడికి పోయి వచ్చింది ఇట్లనే పడిపోయింది. శ్వాస ఆడతలేదు, గుండె కొట్టుకుంటలేదు. చూడు చూడు ముత్తక్క. అయ్యో పోరి చచ్చిపోయిందే. అయ్యో వదినా ఓ వదినా. అయ్యో వదినా గిట్ల సడన్ గా ఎట్లా అయిపోయా వదినా. ఓ వదినా నీ బిడ్డ నిష్పెట్టి వేనవా వదినా. అయ్యో వదినా. ఏమైందమ్మా మొత్తుకుంటారు? చచ్చిపోయింది పొల్ల. ఓ పొల్ల నువ్వు ఎట్లీసి పెట్టిపోయినవే మమ్మల్ని అందరినీ. అయ్యో మంచిగానే ఉంటివి కాదే పొల్ల. ఇంత సడన్ గా ఎట్లా పోయినావు వదినే. నీ పొల్లొచ్చి మా అమ్మేదని అడిగితే ఏం చెప్పమంటున్నావు వదినే. అయ్యో పొల్ల ఎంత చక్కగా మాట్లాడేది గిట్లెట్లా అయిపాడైంది. మొగరికి ఫోన్ చేసి రమ్మనయ్య జరా. పొల్ల చచ్చిపోయింది. పొలం కాడికి వచ్చినట్టుంది. ఇంటే పడిపోయింది. ఎంత పని అయిపోయే. మంచి పొల్ల, చక్కదాన పొల్ల. హలో ఏడున్నావురా? పొలం కాడున్ననే. ఏమైందే? నీ భార్య చచ్చిపోయింది కాదురా? ఏంది? అవునరా రారా. ఇంటి ముంగట పడిపోయింది. గుండె కొట్టుకుంటలేదు, శ్వాస తీస్తలేదు, అయిపోయిందిరా. ఏదే మీరు నిజం చెప్పుర్రే. అయ్యో నిజమా అబద్ధమని రత్తన్నావు. ఓ వదినా వదిన నువ్వు అందరితోటి ముచ్చట పెడదు కాదు వదినా. నువ్వు అందరిని పిలుతూ కాదు వదినా. నీ చేతులకు రికం ఉండకపోవు కాదు వదినా. నువ్వెట్లా పోయినావు వదినా. ఓ పోరే నీకు ఆడిపళ్ళున్నది కాదే పోరే. ఆడపిల్లని వదిలిపెట్టి ఎట్లా పోయినవే పోరే. నీ పిల్ల నీకు బాణం మంచిగుంటలేదంటే పని చేసింది కదే పోరే. అంత మంచి పొలని పెట్టి ఎట్లా పోయినవే పోరే. ఎట్లయింది? సరోజా సరోజా ఓ సరోజా ఎవరిదాకా నాతోనే ఉంటే కదా సరోజా. నీకేమైంది సరోజా? హాస్పిటల్ కు తీసుకుపోదు పాముత్తక్క. దాని ప్రాణం ఏమైంది? హాస్పిటల్ తీసుకుపోయి ఏం చేస్తావు? దానికి గుండె నొప్పి వచ్చినట్టున్నది. ఎవరన్నా లేకపోతే ఎంత దల్లడిల్లి చచ్చిపోయిందో. సరోజా ఓ సరోజా సరోజా నన్నెవరు చూస్తారే సరోజా. నాకు బుక్కెడవలు పెడతారే సరోజా. లేవే సరోజా. ఏడవ కన్నా ఏడవ కావు సరోజా. నన్ను నా బిడ్డ నుంచి పెట్టిపోయినవాయే సరోజా. నీకెంత పాపం చేసిందే సరోజా. ఓ సరోజా. ఇలా బడికేందా? అవునయ్యా బడిపోయింది. ఎవరికన్నా
నీ బిడ్డ చిన్న పిల్ల కాదు సరోజా, నీ బిడ్డను వదిలిపెట్టెట్లా పోయినావు సరోజా, నీకెవరు లేరన్నావు కదా సరోజా, నువ్వు నా బిడ్డ ఉంటే చాలన్నావు కాదు సరోజా, మా ఇద్దరిని వదిలిపెట్టి ఎట్లా పోయినవే సరోజా. పిల్లకు ఏడవకు, పిల్లని దగ్గరికి తీసుకో. పిల్ల చిన్నది, చిన్న వయసులో పిల్లకెంత పెద్ద కట్ట వచ్చి పాడాయే. సరోజ ఎంత మంచి గుద్దువే, అందరితోటి ఎంత ముద్దుగా మాట్లాడువే. అయ్యో జ్వరం పాడుగారు, ఒక్కరోజు జ్వరం వచ్చిందని అట్టి జ్వరం అని అట్టి రమ్మితే మీ హాస్పిటల్ తీసుకుపోయినా అయిపోవు. ఎంత పెద్ద పని అయిపోయే. ఏడవకు తల్లి, ఏడవకు. ఏడవకు. ఓ వదినే, నీ బిడ్డ వల్లడిల్లిపోతుంది కాదు వదినే, నీ బిడ్డది ఏమంత వయసు వదినే, నీకు ఎంత పాపటి సావచ్చే వదినే. నీ బిడ్డనిసి పెట్టి నీ భర్తనిసి పెట్టి పోతున్నవా వదినే. నీకు ఎవరు లేరంటివి కాదు వదినే, మీరే నా అక్కలు చెల్లెళ్ళు అంటివి కాదు వదినా. నీకెట్లా వదిలిపెట్టి ఓ బుద్ధైంది వదినా. రా వదినా రా, ఆ దేవుడికి కళ్ళు లేవా వదినా, నీ బిడ్డ తల్లడిల్లు పోతుంది వదినా. పాపంరా, లావణ్యంలో మమ్మీ చచ్చిపోయింది, ఎంత ఏడుస్తుంది పాపం. అవునరా పాపం. ఏడవకు బంగారు తల్లి, నాకు నువ్వు నీకు లేదు, మీ అమ్మ ఏడుకోలేదు, మన చుట్టే ఉంటది తల్లి, మన చుట్టే ఉంటది. మమ్మీ, నేను మమ్మీ అనే వాళ్ళని పిలవాలి మమ్మీ, నాకు ముద్దులు ఎవరిస్తారు మమ్మీ, నాకు ముద్దులు ఎవరిస్తారు, గోరు ముద్దులు వేసి ఎవరు పెడతారు మమ్మీ, మమ్మీ,
నేను అద్దంటే పొలం కాడికి ఎత్తివేదు సరోజా, నాకు మందందిత్తివి సరోజా, అన్న కూర వండుపో అని పంపితి కాదు సరోజా, నువ్వు అన్నం కూర వండినవా సరోజా, నాకు ఆకలైతుంది సరోజా, నాకు అన్నం ఎవరు పెడతారే సరోజా, నీ బిడ్డనెవరు చూస్తారే సరోజా, మా బతుకులు ఎటు కాకుండా వేసిపోయినవేందే సరోజా, లేవే సరోజా. మమ్మీ రా మమ్మీ, నా కోసం రా మమ్మీ, మమ్మీ రా మమ్మీ, నా ఫ్రెండ్స్ అందరికి మమ్మీ ఉన్నది మమ్మీ, నన్ను వదిలిపెట్టి పోకు మమ్మీ, నన్ను కూడా తీసుకుపో మమ్మీ, నేను కూడా వస్తా మమ్మీ నీతోటి, నువ్వు లేకపోతే నేను ఉండలేను మమ్మీ, మమ్మీ. అయ్యో ఇక ఏం చేస్తారు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక మనం కానిచ్చే కార్యక్రమం మనం చేద్దాం కానిద్దాం. సరోజాలే మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసిపోయినవా సరోజా, మనం ఉన్నదంటే బతుకుదాము అంటే కాదు సరోజా, మన బిడ్డను మంచిగా చూసుకో నువ్వు అని చెప్తీవి కాదు సరోజా, నేను ఎందుకు చెప్తుందో అనుకున్నా సరోజా, దేవుడే ముందురా నీతోటి మాట్లాడిపించిండా సరోజా. దోస్తులు ఇక చూసిర్రా, ఇక్కడ నుండి అయితే లావణ్య స్టోరీ అనేది స్టార్ట్ కాబోతుందన్నమాట. ఈ రియల్ స్టోరీ ఎవరిది ఏం కథ అనేది మీకు డౌట్ ఉంటుంది. ఈ రియల్ స్టోరీ అనేది లావణ్యదన్నమాట. చిన్నతనంలోనే అమ్మను దూరం చేసుకున్నది, తర్వాత నుండి ఆమె ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏం కథ అనేది అయితే మీరు చూస్తూ ఉండండి. ప్రజెంట్ ఎట్లున్నది ఏం కథ అనేది ఈ స్టోరీ నడుస్తూ ఉంటే తెలుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంత ఎమోషనల్ ఉంది, మరి రాను రాను ఎట్లుంటుందో అని మీరు అనుకోవచ్చు. చూడండి దోస్తులు, ఎమోషనల్గా ఉంటుంది, అన్ని రకాలుగా మేము తీస్తూ ఉంటాము. అన్ని క్యారెక్టర్స్ కావాలని అన్నారు మీరు, అన్ని క్యారెక్టర్స్ని మేము పెడతాం, ముందు ముందు పెడతాం దోస్తులు. అన్ని క్యారెక్టర్స్ త్వరలోనే వస్తాయి. ఎపిసోడ్స్ లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా తొందరగా అయితే మేము స్టోరీ తీస్తూ ఉంటాము దోస్తులు. ఆడపిల్లలకు తల్లి లేకపోతే ఆ బాధ ఎట్లుంటదనేది తల్లి లేని ఆడపిల్లలకు తెలుసు. మొగోళ్ళైనా ఎట్లనో మర్చిపోయి బతకగలుగుతారు, కానీ ఆడపిల్లకు గింతంత ఏదైనా కూడా తల్లి అనేది అవసరం. అసొంటి తల్లే లావణ్యకు దూరమైందన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా ఎట్లుంటుంది ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. సమాజంలో ఇట్లాంటివి ఆడపిల్లల జీవితాలు ఎన్నో ఇట్లా ఉన్నాయి అన్నమాట. మీరు లైక్ చేసి హైప్స్ ఇస్తే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి. ఇట్లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి టార్చర్ అనుభవించే వాళ్ళని కొంచెమైనా మారుతారనే మన ఉద్దేశం అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అన్ని క్యారెక్టర్స్ వస్తాయి, మీరైతే చూస్తూ ఉండండి. తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.